నమస్తే, వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను గౌతమి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. దివ్యాంగుల సాధికారతకు కేంద్ర ప్రభుత్వం కృషి. పర్పుల్ ఫెస్టివల్లో రాష్ట్రపతి ముర్ము వ్యాఖ్య. పనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం సహకరించాలి. లోక్సభలో అనంత ఎంపీ లక్ష్మీనారాయణ విజ్ఞప్తి. డీలిమిటేషన్తో అధికారాలు కోల్పోతామన్న సీఎం స్టాలిన్. నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకం కాదని స్పష్టీకరణ. నర్సింగ్ కాలేజీల ప్రక్షాళనకు ప్రభుత్వం చర్యలు. సంస్థల్లో అక్రమాలపై చర్యలకు మంత్రి ఆదేశం. కరుణ, సమ్మిళితత్వం, సామరస్యం భారతీయ నాగరికతలో అంతర్భాగాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన పర్పుల్ ఫెస్ట్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె వికలాంగుల సాంస్కృతిక ప్రదర్శనలను వీక్షించారు. అలాగే వికలాంగులు తయారు చేసిన ఉత్పత్తులు ఎగ్జిబిషన్ కమ్ సేల్ ను సందర్శించారు. అణగారిన వర్గాల పట్ల సున్నితత్వం ఒక దేశ ఖ్యాతిని నిర్ణయిస్తుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలో సామాజిక న్యాయం, హోదా, సమానత్వం, వ్యక్తి గౌరవం భారత రాజ్యాంగంలో ముందు మాటగా చెప్పబడ్డాయన్నారు. సుగమ్య భారత్ అభియాన్ ద్వారా దివ్యాంగులకు సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. రాయలసీమకు ఎంతో ముఖ్యమైన పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం మద్దతు కావాలని, కేంద్రం దీనికి తగిన సాయం చేయాలి అని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో లోక్సభలో జలశక్తి శాఖ బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్ల వైకాపా ప్రభుత్వంలో దెబ్బతిన్న సాగునీటి వ్యవస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు గాడిలో పెడుతున్నారని చెప్పారు. దేశంలో రెండో అత్యల్ప వర్షపాతం ఉన్న ప్రాంతం అనంతపురం అని 2014-19 మధ్య చంద్రబాబు నేతృత్వంలో రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు కృషి చేశారని ఆయన వివరించారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పోలవరం ప్రాజెక్టు పనులు తిరిగి గాడిలో పడ్డాయన్నారు. ఈ ప్రాజెక్టు కోసం 12,157 కోట్లు మంజూరు చేసిన ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 2026 జూన్ నాటికి పోలవరం తొలిదశ పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ రైతులందరికీ నీరందించాలన్నది తమ లక్ష్యమని వ్యాఖ్యానించారు. హంద్రీ నీవా ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం 900 కోట్లు కేటాయించి ప్రధాన పనులను వేగవంతం చేసిందన్నారు. జల్ జీవన్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 16,000 కోట్లలో గత ప్రభుత్వం 13% కూడా ఉపయోగించలేదని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ డిపిఆర్ తయారు చేస్తున్నందున తగినన్ని నిధులు విడుదల చేసి పథకాన్ని పూర్తి చేసేందుకు చేయూతనివ్వాలని ఎంపీ లక్ష్మీనారాయణ కేంద్రాన్ని కోరారు. మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ గారికి నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటాను. జలశక్తి మంత్రిత్వ శాఖ ద్వారా 2025-26 బడ్జెట్లో 99,503 కోట్లు కేటాయించడము నీటి భద్రతపై వారి అంకిత భావాన్ని ప్రతిబింబిస్తుంది. గత కొన్నేళ్లుగా దేశంలోని నీటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వ తపన స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కానీ నేడు నేను భారతదేశంలో రెండవ అత్యల్ప వర్షపాతం నమోదయ్యే అనంతపురం జిల్లా తరఫున మాట్లాడుతున్నాను. అనంతపురం రాయలసీమలో భాగంగా ఉంది. ఇది సాహసానికి, సహనానికి ప్రతీకైన భూమి. అయితే దశాబ్దాలుగా నీటి కొరతను ఎదుర్కొన్నటువంటి ప్రాంతం ఇది. అయితే 2014-2019లో మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు గారి యొక్క నేతృత్వంలో రాయలసీమను సస్యశ్యామలం అభివృద్ధి చేసే దిశగా ఒక మంచి ప్రాంతంగా మార్చేందుకు కృషి చేస్తున్నాం. గౌరవనీయ స్పీకర్ గారికి మా తెలుగుదేశం ప్రభుత్వం ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు విస్తరించింది. అదేవిధంగా రైతులకు డ్రిప్ మరియు స్ప్రింక్లర్ వ్యవస్థలతో పాటు వ్యవసాయ పరికరాలను అతి తక్కువ ధరలకు అందించింది. ఎన్టీఆర్ జలసిరి పథకం కింద SC/ST రైతులకు 90% వరకు, ఇతరులకు 80% వరకు సబ్సిడీ అందించాం. పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేసి గోదావరి, కృష్ణా నదులను అనుసంధానించాను. హంద్రీ నివా సుజల స్రవంతి ప్రాజెక్టును దాదాపు 80% పూర్తి చేసి కృష్ణానది యొక్క జిల్లాలని కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలకు తీసుకొచ్చాం. అదేవిధంగా పోలవరం దాదాపుగా 70% పూర్తి చేయడం జరిగింది. కానీ గత ప్రభుత్వం మిగిలిన 20% హంద్రీ నివా పనులు కూడా పూర్తి చేయలేకపోయింది. పోలవరం ప్రాజెక్టును కేంద్రం ఆమోదించిన నిధులను కూడా దారి మళ్లించి స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకుంది. మేము నిర్మించినాము, వాళ్ళు నిర్లక్ష్యం చేశారు మేడం. మేము రైతుల కోసం పనిచేస్తాం, వాళ్ళు రైతులను వదిలేశారనే విషయాన్ని ఆంధ్ర ప్రజలు గుర్తించారు. గౌరవనీయ స్పీకర్ గారికి ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో పోలవరం ప్రాజెక్టు తిరిగి గాడిలో పడింది. గౌరవనీయ ప్రధానమంత్రి గారు పోలవరం ప్రాజెక్టు కోసం 12,157 కోట్లు మంజూరు చేసేందుకోసము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా లక్ష్యం స్పష్టంగా ఉంది. 2026 జూన్ నాటికి పోలవరం తొలిదశ పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్లో ప్రతి రైతుకు నీరు అందించాలనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తా ఉంది. అదేవిధంగా
ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య 963 కోట్లు కేటాయించింది. తదుపరి దశ పనులు కూడా టెండర్లు కూడా అప్పగించబడ్డాయి. ప్రధాన పనులు వేగంగా సాగుతున్నాయి. రాయలసీమకు వచ్చే జూన్ నాటికి నీరు అందించాల లక్ష్యంతో మేము పనిచేసుకుంటున్నాం మేడం. అదేవిధంగా రాయలసీమ అభివృద్ధికి ఎంతో ముఖ్యమైన మరో ప్రాజెక్టు కేంద్రం సాయం అవసరం అవుతూ ఉంది. పోలవరం నుంచి బనకచెర్ల రిజర్వాయర్కు నదుల అనుసంధాన ప్రాజెక్టు మద్దతు కావాలి. మన సీఎం గారి ఆలోచన ఆధారంగా గోదావరి నదిలోని అదనపు నీటిని కృష్ణా మీదుగా పెన్నా నదికి మళ్లించాలంటే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు ద్వారా గుంటూరులో బొల్లపల్లి, నంద్యాలలో బనకచెర్ల వద్ద రిజర్వాయర్లు నిర్మించి 80 లక్షల మందికి తాగునీరు, 7.5 లక్షల మంది ఎకరాలకు సాగునీరు ఇచ్చే వచ్చే కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం మేడం. దీనికి సంపూర్ణ మద్దతు కేంద్రం నుంచి కావాలని చెప్పేసి మేము కోరడం జరుగుతూ ఉంది. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనుందన్న విషయంపై చర్చించేందుకు డీఎంకే ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. చెన్నై వేదికగా తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విపక్ష నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ జనాభా ఆధారిత పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు చట్టాల రూపకల్పనలో ప్రాతినిధ్యం తగ్గుతుందని ఆరోపించారు. సొంత దేశంలోనే మనం రాజకీయ అధికారాన్ని కోల్పోయిన పౌరులుగా మిగిలిపోతామని అన్నారు. డీలిమిటేషన్ పై ఈ అఖిలపక్ష భేటీ చారిత్రాత్మకంగా నిలిచిపోతుందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఉన్న జనాభా ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరగకూడదని, దీన్ని తామంతా కలిసి వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. పార్లమెంటులో తమ ప్రాతినిధ్యం పడిపోతే అభిప్రాయాలను వ్యక్తీకరించే బలం తగ్గుతుందని, కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే నిధుల కోసం తామంతా పోరాటం చేయాల్సి వస్తుందని తెలిపారు. తమ నిరసన పునర్విభజనకు వ్యతిరేకంగా కాదని స్టాలిన్ వెల్లడించారు. న్యాయబద్ధంగా, పారదర్శకంగా డీలిమిటేషన్ చేయాలనే తాము డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. இந்திய ஜனநாயகம் மற்றும் கூட்டாட்சி ஆகியவற்றை காக்க நாம் ஒன்று கூடியிருக்கிறோம். இந்த முன்னெடுப்பில் இணைந்துள்ள அத்தனை பேருக்கும் நன்றி. பல்வேறு மாநிலங்களில் இருந்து நாம் ஒன்று கூடியிருக்கிறோம். நமது நாட்டில் உள்ள ஒவ்வொரு மாநிலமும் ஒவ்வொரு வகையில் தனித்தன்மை கொண்டது. பல்வேறு மொழிகள், இனங்கள், வழிபாட்டு நம்பிக்கைகள், பண்பாடுகள், உடைகள், உணவுகள், பழக்க வழக்கங்கள் கொண்டதுதான் இந்தியா. இத்தகைய மாநிலங்கள் சுயாட்சி தன்மையுடன் செயல்பட்டால்தான் இந்தியாவில் உண்மையான கூட்டாட்சி உருவாக முடியும், சிறந்த வளர்ச்சியை அடைய முடியும். அனைத்து தரப்பு மக்களும் போராடியதெல்லாம் நமது நாட்டிற்கு விடுதலை கிடைத்தது. இதனை உணர்ந்துதான் இந்திய அரசியலமைப்பு சட்டத்தை வகுத்த மேதைகள் இந்தியாவை கூட்டாட்சி கொண்ட ஒன்றியமாக கட்டமைத்தார்கள். பல்வேறு காலகட்டங்களில் இந்த கூட்டாட்சி தன்மைக்கு சோதனை வந்தாலும் அதனை ஜனநாயக அமைப்புகள், இயக்கங்கள் தடுத்து வந்துள்ளன. அத்தகைய சோதனையும் ஆபத்தும் தான் இப்பொழுதும் வந்துள்ளது. இதனை உணர்ந்துதான் நாம் அனைவரும் கூடியிருக்கிறோம். என்னை பொறுத்தவரையில் இந்திய கூட்டாட்சியை காக்கும் வரலாற்றின் மிக மிக முக்கிய நாளாக இந்த நாள் அமையப் போகிறது. தொகுதி மறுசீரமைப்பு பற்றி நான் உங்களுக்கு அதிகமாக விளக்க வேண்டிய அவசியமில்லை. வரவிருக்கின்ற அல்லது எதிர்காலத்தில் நடைபெறுகின்ற சென்சஸ் அடிப்படையில் மேற்கொள்ளவிருக்கும் மக்கள் தொகை அடிப்படையிலான தொகுதி மறுசீரமைப்பு என்பது நம்மை போன்ற மாநிலங்களை வெகுவாக பாதிக்கப் போகிறது. மக்கள் தொகையை பல்வேறு சமூக நலத்திட்டங்கள் மூலமாக கட்டுப்படுத்திய நம்மை போன்ற மாநிலங்கள் அதன் காரணமாக நாடாளுமன்ற தொகுதியின் எண்ணிக்கையில் நமது பிரதிநிதித்துவத்தை அதிகம் இழக்க நேரிடும். எனவேதான் இதனை நாம் கடுமையாக, ஆணித்தரமாக எதிர்க்க வேண்டிய காலகட்டத்தில் இருக்கிறோம். தற்போதைய மக்கள் தொகை அடிப்படையில் தொகுதி மறுசீரமைப்பை ஏற்றுக்கொள்ள முடியாது என்பதில் நாம் அனைவரும் உறுதியாக இருக்க வேண்டும். இங்கே இருக்கும் ஒவ்வொரு மாநிலமும் பயனுள்ள மக்கள் தொகை கட்டுப்பாட்டின் மூலம் குறிப்பிடத்தக்க முன்னேற்றத்தை காட்டியுள்ளன. இத்தகைய மாநிலங்களை தண்டிப்பதாக இந்த நடவடிக்கை இருக்கப் போகிறது. மக்கள் பிரதிநிதிகளின் எண்ணிக்கை குறைவதன் மூலமாக நமது எண்ணங்களை சொல்வதற்கான வலிமை குறைகிறது. இந்த ஆண்டு காலமாக மணிப்பூர் மாநிலம் பற்றி எரிகிறது. 2 ஆண்டு காலமாக மணிப்பூர் மாநிலம் பற்றி எரிகிறது. அதனால் நீதிக்கான அவர்களின் குரல்கள் புறக்கணிக்கப்படுகின்றன. ஏனென்றால் நாட்டின் கவனத்தை ஈர்க்க அவர்களுக்கு அரசியல் வலிமை இல்லை. எனவே நாடாளுமன்ற தொகுதிகளின் எண்ணிக்கை குறைவது அல்லது நமது பிரதிநிதித்துவம் குறைவது என்பதை நம்முடைய அரசியல் வலிமையை குறைப்பதாகத்தான் பார்க்க வேண்டும்.
இது வெறும் எண்ணிக்கையை பற்றியது மட்டுமல்ல, இது நமது அதிகாரம், நமது உரிமைகள் மற்றும் நமது எதிர்காலத்தின் நலன்களை பற்றியது. பிரதிநிதித்துவம் குறைந்து வருவதால் நமது மாநிலங்கள் நமக்கு தேவையான நிதியை பெறுவதற்கு கூட போராட வேண்டி வரும். நமது விருப்பமில்லாமல் நமக்கான சட்டங்கள் வடிவமைக்கப்படும். நமது மக்களை பாதிக்கும் முடிவுகள் நம்மை அறியாதவர்களால் எடுக்கப்படும். பெண்கள் அதிகாரம் அடைவதில் பின்னடைவுகளை சந்திப்பார்கள். மாணவர்கள் முக்கிய வாய்ப்புகளை இழப்பார்கள். உழவர்கள் ஆதரவின்றி பின்தங்குவார்கள். நமது பண்பாடு, அடையாளம் மற்றும் முன்னேற்றம் ஆபத்தை சந்திக்கும். காலங்காலமாக நாம் போற்றி பாதுகாத்து வரும் சமூக நீதி பாதிக்கப்படும். குறிப்பாக பட்டியலின பழங்குடி மக்கள் அதிகம் பாதிக்கப்படுவார்கள். தொகுதியில் எண்ணிக்கை குறைத்து அதை அனுமதித்தாலோ அல்லது நமது மாநில பிரதிநிதித்துவத்தை குறைக்க அனுமதித்தாலோ நம் சொந்த நாட்டில் నామే அரசியல் அதிகாரம் இழந்த குடிமக்களாக మాரும் అపాయం ఏర్పడం. రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా నర్సింగ్ విద్యా సంస్థల ఏర్పాటు తదనంతరం పరిణామాలపై దృష్టి సారించి ఆ రంగాన్ని ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవల్ని అందించడం కోసం డాక్టర్లతో పాటు అంతే ప్రధానమైన నర్సుల్ని అందించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నర్సింగ్ విద్యా సంస్థల ఏర్పాటు తదితర అంశాలపై ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆయా ప్రాంతాల అవసరాల మేరకు మాత్రమే నర్సింగ్ కాలేజీల స్థాపనకు అనుమతులు ఇవ్వాలని, మౌలిక వసతులు, విద్యా నాణ్యత లోపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. 2019-24 సంవత్సరాల మధ్యకాలంలో అప్పటి ప్రభుత్వం నియమాలు ఉల్లంఘించి 133 సంస్థలకు అనుమతినిచ్చిందని, ఆయా సంస్థల్లో లోపాలపై నోటీసులు జారీ చేయాలని సూచించారు. గుర్తించిన లోపాల్ని జూన్ 15లోగా సరిదిద్దుకోకపోతే ప్రవేశాలకు అనుమతి నిరాకరించాలని స్పష్టం చేశారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశానికి ఇరిగేషన్ ఈఎన్సీ, జీడీఎస్, కర్నూలు, ఒంగోలు సీఏలతో పాటు వారి పరిధిలోని ఎస్ఈలు, ఈఈలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేసీ కెనాల్ ఆయకట్టు, నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాలువల ఆయకట్టు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఆయకట్టు పంటలకు పూర్తి స్థాయిలో నీరు అందించాలని ఆదేశించారు. అలాగే రబీ సీజన్ ముగుస్తుండటంతో ఎస్ఈ స్థాయి అధికారుల నుంచి ఈఈలు, డిఈఈలు, ఏఈఈలు వరకు క్షేత్రస్థాయిలో ఉండి సాగునీరు సక్రమంగా అందించే చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కళాశాలకు చెందిన అధికారుల బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్తో విజయవాడలో సమావేశమైంది. మేజర్ జనరల్ సిపి సంగ్రా నేతృత్వంలోని ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ, డిఆర్డీఓ తదితర విభాగాల అధికారులు స్టడీ టూర్లో భాగంగా రాష్ట్రంలో పర్యటిస్తూ సిఎస్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సిఎస్ వారికి వికసిత్ భారత్ 2047లో భాగంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళిక కింద రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. రాష్ట్రానికి 970 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీరం ఉందని, తీర ప్రాంతంలో ప్రభుత్వం చేపడుతున్న ఓడరేవుల నిర్మాణం, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల గురించి తెలియజేశారు. టీటీడీ బోర్డు మెంబర్, బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్యం విరామ సమయంలో ఆయన స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేయగా పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అలిపిరి సమీపంలో ప్రైవేట్ హోటల్ కోసం కేటాయించిన 35 ఎకరాల భూమిని ప్రభుత్వం తిరిగి తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తిరుమల కొండల పరిసరాల్లో కమర్షియల్ నిర్మాణాలు కట్టకుండా ఆధ్యాత్మిక వాతావరణం పెంపొందించే చర్యలు చేపట్టినట్టు తెలిపారు. నిన్న తిరుమలకు విచ్చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో స్వామివారి పాదాలు చెందుతున్నటువంటి ముంతాజ్ హోటల్స్ అనుమతులు రద్దు చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఇది ఒక శుభ పరిణామంగా మేము భావిస్తున్నాం. మొత్తం ఆ అలిపిరి మార్గంలో ఉన్నటువంటి ఆ రహదారిని మొత్తం టెంపుల్ కారిడార్గా డిక్లేర్ చేసి భవిష్యత్తులో అక్కడ ఇలాంటి ధార్మిక వ్యతిరేక, ఎందుకంటే ఒక స్టార్ హోటల్ అంటే దాంట్లో బార్లు, పబ్బులు, మాంసాహారం ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది భక్తుల మనోభావాలకి సంబంధించిన అంశం కాబట్టి అలాంటిది ఉండకూడదని చెప్పి మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలో దాని మీద తీర్మానం చేసి ముఖ్యమంత్రి గారికి పంపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని
రద్దుపరుస్తూ నిన్న వారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి సురేష్ రెడ్డి ఈ రోజు కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం హైకోర్టు న్యాయమూర్తిని అధికారులు సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ రవీంద్రబాబు, తహసీల్దార్ మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం 47వ వార్డు హైవే జంక్షన్లోని కప్పరాడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు జరిగాయి. ఈ ప్రాంతంలో సేఫ్టీ వాల్, సీసీ డ్రైన్స్ కోసం సుమారు 30 లక్షలు వెచ్చిస్తున్నట్లు కార్యక్రమానికి హాజరైన స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కుమార్తె పి శ్యామల దీపిక తెలిపారు. రాబోయే వర్షాకాలంలో స్థానికులు ఇబ్బంది పడకుండా శాశ్వత పరిష్కారంగా సివిల్ వర్క్స్ చేపడుతున్నట్టు దీపిక పేర్కొన్నారు. స్థానిక కార్పొరేటర్ కె కామేశ్వరితో సహా వార్డు కూటమి నాయకులు, జీవీఎంసీ ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు 47వ వార్డులోని మనం ఇక్కడ రెండు పనులకు శంకుస్థాపన అనేది చేయడం జరుగుతుంది. ఒకటి డ్రైన్స్ది, మరొకటేమో పారాపెట్ వాల్. మనకి ఇదివరకు డ్రైన్స్, ఇప్పుడు వర్షాకాలం వస్తే డ్రైన్స్ అందరికీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి మన ఇక్కడ లోకల్గా ఉన్న స్థానిక నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా తీసుకొచ్చి ఇది వర్షాకాలానికి ముందరే చేయాలని చెప్పి ముందర పెట్టడంతో మన కార్పొరేటర్ గారు అలాగే అందరూ కూడా సమస్యలు ఉందని చెప్పడంతో మనం ఇక్కడ జీవీఎంసీ వారు ఎస్టిమేట్ వేసి ఇంచుమించు సుమారు 30 లక్షల దగ్గర వరకు వాల్యుయేషన్తో మొత్తం అంతా పనులు చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ విచ్చేసిన కూటమి నాయకులు అలాగే ఉషాకిరణ్ మేడంకి అలాగే మన కార్పొరేటర్ గారికి, కూటమి నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ రైజింగ్ డేను పురస్కరించుకొని కోస్టల్ సైక్లోథాన్ నిర్వహిస్తోంది. సురక్షిత తీరం, సమృద్ధ భారతదేశం అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ సైక్లోథాన్ చీరాలకు చేరుకుంది. సైక్లోథాన్ కు చీరాలలో ప్రజలు ఘన స్వాగతం పలికి వారికి హారతులు ఇచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా మాదక ద్రవ్యాల నియంత్రణ, అక్రమాయుధాల నిర్మూలన వంటి కార్యక్రమాలలో ప్రజలను భాగస్వాములుగా చేస్తున్నారు. ఈ సైక్లోథాన్ 2 బృందాలుగా మొత్తం 6553 కిలోమీటర్ల భారత తీరాన్ని కవర్ చేస్తే ఈ నెల 31న కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ముగియనుంది. డ్రగ్స్ కంట్రోల్, విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా గాజువాకలో 4 చోట్ల తనిఖీలు నిర్వహించారు. పాత గాజువాక, కోర్మన్నపాలెం, పంతులుగారి మేడ, గాజువాక మెయిన్ రోడ్డులో ఉన్న మెడికల్ షాప్ లో అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. గాజువాక మెయిన్ రోడ్డులో ఉన్న ఎస్ఎస్వి మెడికల్ షాప్ లో ఎక్స్పైర్ అయిన మందులను అధికారులు గుర్తించారు. పూర్తిగా దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు విశాఖలో ఆందోళన చేపట్టింది. ఈ మేరకు సిఐటియు నేత ఆర్కేఎస్వి కుమార్ ఆధ్వర్యంలో పలువురు నేతలు ఆందోళనలో పాల్గొన్నారు. అధికారంలోకి రాకముందు స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక ఆ మాటను ఎందుకు నిలబెట్టుకోవడం లేదని సిఐటియు నేతలు ప్రశ్నించారు. ఉద్యోగుల జీత బకాయిలను వెంటనే చెల్లించాలని, కాంట్రాక్టు ఉద్యోగులు, కార్మికుల తొలగింపు ప్రక్రియను ఆపాలని నినాదాలు చేశారు. స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని లేదా సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే పేరుతోటి 32 మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని స్ట్రాటజిక్ సేల్ పేరుతో మేము అమ్ము తీరుతామని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం 4 ఏళ్ల క్రితం ప్రకటించింది. 4 ఏళ్ల నుంచి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులతో పాటు విశాఖ జిల్లాలో ఉండే మొత్తం కార్మికులు, ఆంధ్ర రాష్ట్రంలో ఉండే కార్మిక వర్గం అంతా కూడా ఐక్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని 1% కూడా ప్రైవేటీకరిస్తే మేము ఊరుకోమని చెప్పి గత 4 సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నారు. అయినా సరే
నరేంద్ర మోడీ ప్రభుత్వం దొడ్డిదారిన స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి అన్ని విధాలా కృషి చేస్తూ ఉంది. వైసీపీ ఉభయ గోదావరి జిల్లాల యువజన విభాగం కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. స్థానిక పందిరి కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన ఈ విందుకు రాజమండ్రి అర్బన్, రూరల్, రాజానగరం నియోజకవర్గాల నుంచి వేలాదిగా ముస్లింలు హాజరయ్యారు. జక్కంపూడి గణేష్ తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ విందు ఇవ్వగా మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్, పార్లమెంటు నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రంజాన్ పవిత్ర మాసంలో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా ఉపవాసం చేసి నిష్ఠగా ఉండేటటువంటి మా ముసల్మాన్ సోదరులకు ఆతిథ్యాన్ని ఇచ్చి ఇఫ్తార్ విందు ఇవ్వాలి. అది మనకు కూడా పుణ్యం అని భావించి ఈ రోజున నాన్నగారి పేరు మీద ఉన్నటువంటి జక్కంపూడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో ఉన్నటువంటి ముసల్మాన్ సోదరులకి ఆనంద్ రీజెన్సీలో ఇఫ్తార్ విందుని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తుగా విచ్చేసినటువంటి ముసల్మాన్ సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. మా కుటుంబం మీద, నాన్నగారి మీద ఉన్నటువంటి అభిమానాన్ని మరొక వారు ఇంత ఘనంగా చాటినటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరికి ఆజన్మాంతం రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అల్లా హాఫీజ్. హనీ ట్రాప్ దుమారంతో కర్ణాటక అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. హనీ ట్రాప్ అంశంపై విచారణ చేపట్టాలని అసెంబ్లీలో ఆందోళన చేపట్టిన 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ యూటీ ఖాదర్ సస్పెన్షన్ వేశారు. కాంట్రాక్టులలో ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానించింది. అయితే ఆ నిర్ణయంపై బీజేపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా హనీ ట్రాప్పై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ ఎదుట ఆందోళన చేపట్టారు. ముస్లిం రిజర్వేషన్ల పేపర్లను చించి కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ యూటీ ఖాదర్ ముఖంపై విసిరేశారు. అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోటాపోటీగా పేపర్లు చించి బీజేపీ ఎమ్మెల్యేలపై విసరడంతో గందరగోళం నెలకొంది. దీంతో అసెంబ్లీ స్పీకర్ బీజేపీ ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా కార్యక్రమాలను అడ్డుకున్నందుకు గాను బీజేపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకున్నారు. సభ నుంచి 18 మంది ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేశారు. 6 నెలల పాటు సభలో పాల్గొనకుండా అనర్హత వేటు వేస్తూ బిల్లును ఆమోదించారు. ఈ బిల్లును కర్ణాటక లా అండ్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి హెచ్కే పాటిల్ ప్రవేశపెట్టారు. ಪ್ರಸ್ತಾವದ ಪರವಾಗಿರುವವರು ಹೌದು ಎಂದು ಸೂಚಿಸಬೇಕು. ಇಲ್ಲ ಎಂದು ಸೂಚಿಸಬೇಕು. ಹೌದು ಪರವಾಗಿದೆ. ಪ್ರಸ್ತಾವ ಹೌದು ಪರವಾಗಿದೆ. ಪ್ರಸ್ತಾವ ಬಿಲ್ ಕೊಡಿದರೆ ನೀವು ಅನುಮತಿ ಕೋರುತ್ತೇನೆ. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చట్టం చేయాలనే ఆలోచన కూటమి ప్రభుత్వానికి ఉందా అంటూ మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రశ్నించారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే మొండితోక అరుణ్ కుమార్ తో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత సమాజాన్ని అయోమయంలో పెట్టి రాజకీయంగా ప్రయోజనాలు పొందేందుకు నాటకాలు ఆడుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయని, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అనేక సందేహాలు కలుగుతున్నాయన్నారు. ఈ అంశంపై చంద్రబాబు మరోసారి మోసపూరిత రాజకీయం చేస్తున్నారని ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. అసలు ఒక చట్టం చేయాలంటే దానికి అనుసరించాల్సిన విధి విధానాలు చంద్రబాబుకు తెలియదా అంటూ విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం షెడ్యూల్ కులాల పట్ల చిత్తశుద్ధితో కాకుండా మోసపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. సమస్యను పరిష్కారం చేయకుండా మంటలు రేపుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం 9 నెలల్లో దళితులకు ఏ మేలు జరగనీయలేదని, ఒక పక్క వర్గీకరణ సమస్య తీర్చకుండా మరో పక్క దళితుల అభ్యున్నతిని అడ్డుకుంటుందని ఆయన ధ్వజమెత్తారు. అంటే ఎస్సీ వర్గీకరణ సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపుతుందా లేదా, లేక ఈ వివాదాన్ని ఇట్లాగే రగిల్చి ఎప్పటికీ ఆరని మంటల్లాగా ఉంచి అందులో చలి కావచ్చుకోవాలనుకుంటుందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమై అవుతున్నాయి. ఈరోజు ఇవన్నిటి కూడా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. దీని మీద ఖచ్చితంగా స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వర్గీకరణ సమస్యను మరి ఇట్లాగే ఒక డోలాయమానంలో పెట్టి అణగారిన వర్గాల వారికి రావాల్సినటువంటి ఫలాలు కూడా రాకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కేవలం మేము ఏదైతే ముందుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుమానపడ్డారో
మోసపూరితంగా దీని ఏదో వాడుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. అట్లాగే ఆ దిశలోనే ఇది మళ్ళా పోతున్నట్టుగా కనిపిస్తా ఉంది. దీనివల్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. ఇది మేము ఖచ్చితంగా దీని మీద మరి వాళ్ళు దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇప్పటి వరకు 9 నెలల కాలంలో దళితులకు మరి చదువులు ముందుకు సాగనీయలేదు. ఈ కార్యక్రమాలు ఫీ రియంబర్స్మెంట్లు కానివ్వండి, విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ఏం దాని గురించి మాట్లాడలేదు. ఆరోగ్య భద్రత లేకుండా పోయింది. ఏదైనా భూమి సాగు చేసుకోవాలనుకుంటే మరి కౌలు రైతులుగా ఎలాంటి సహాయం అందించకుండా మరి మాకు తీరని ద్రోహం చేస్తా ఉన్నారు. అంటే ఒక పక్క వర్గీకరణ సమస్య తీర్చకుండా అలాగే ఉంచి మోసపూరితంగా వ్యవహరిస్తూ, మరో పక్క అభ్యున్నతికి తోడ్పడే పథకాలు ఇవన్నీ తీసేశారు. ఇవన్నీ వెన్నెముకలాగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి మరి పథకాలు ఏవైతే ఉన్నాయో మా వర్గాలకు భరోసానిచ్చే పథకాలు, ఫీ రియంబర్స్మెంట్ కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, ఏమీ లేవు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.